Hi all, welcome to D3 Muchatlu. We are again back with our new vlog. And today ఏంటంటే మొన్న ఫ్రైడే యాదగిరిగుట్టకి వెళ్ళామన్నమాట. సో యాదగిరిగుట్ట వ్లాగ్ అనమాట ఇది. అంటే 2 days బ్యాక్ ఫ్రైడే మేము ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంది టైము. సడన్గా ప్లాన్ వేసుకున్నాము గుట్టకి వెళ్ళి వద్దామనేసి దర్శనం చేసుకొని. సో మేము గుట్టకి వెళ్ళిన ప్రతిసారి 1 day స్టే చేస్తామన్నమాట అక్కడ. సో దానికి కావాల్సిన సామాన్లు అవన్నీ ప్యాక్ అయితే చేసేసుకొని ఇంకా నైట్ ఫుడ్ కోసం కూడా అట్లా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. మా ఇంటి నుంచి అయితే యాదగిరిగుట్ట 1 hour అయితే పడుతుంది వెళ్ళడానికి. సో ఇంకా మా పిల్లలు అయితే కార్ ఎక్కి కూర్చున్నారు ముందే. ఇంకా మా అత్తయ్య పక్కింటి వాళ్ళకైతే చెప్పి వస్తుందన్నమాట, వెళ్తున్నాము చూసుకోండి మా ఇల్లుని కొంచెము అనేసి. అయ్యో మా సామాన్ అనమాట 1 day ప్యాకేజ్ ఇంత ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఇంకా పిల్లలకు కావాల్సిన వస్తువులు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళ బట్టలు అన్నీ అవే అనమాట. అవే ఎక్కువ అవుతాయి. మేము ఎవ్రీ టైం నైట్ వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం అనమాట. ట్రావెలింగ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతే యాదగిరిగుట్టకి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చేసుకోవచ్చు అనేసి అలా ప్లాన్ చేస్తాము. సో ఇంకా వెళ్ళే ముందు టెంపుల్ దగ్గర అయితే టెంకాయ కొట్టేసి వెళ్తాము. మా బండి చుట్టూ తిప్పేసి ఇంకా మేము క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలనేసి ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న బంగారు మైసమ్మ గుడికి అయితే వెళ్ళి టెంకాయ అయితే కొట్టేసి ఇంకా యాదగిరిగుట్ట రూట్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ పోయినాక ఏం చేస్తావు? బొమ్మలు కొనుక్కుంటా, దేవుని మొక్కుతా, ఇంకా ఇంకేం చేస్తావు? అట్లా ప్రదక్షిణాలు చేస్తావా? ఆడుకుంటా గుడిలా ఎవరేమైనా పట్టుకొని పోతే దిగి చూస్తున్నారు కదా. ఇంకా మా పాప అయితే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు చేసుకొని ఇంకా అక్కడ ఆడుకుంటా అని అయితే చెప్తుందన్నమాట. ఇంకా మా పాపకి ఏంటంటే ఏ టెంపుల్కి పోయినా వాళ్ళ ఫ్యాన్స్ అయిపోతారనమాట మా పాపకి. ఇంకా ఆమె మాట్లాడే మాటలకి, ఆమె చేసే యాక్షన్స్కి అయితే ఇంకా ఆమెతో కలిసి ఫొటోస్ కూడా దిగుతారనమాట. సో అది చెప్తున్నాడు మా ఆయన. ఇంకా మేము పాటలు పెట్టుకొని వెళ్తుంటే ఇంకా మా పాప వెనకాల నుంచి ట్యూన్ ఇచ్చుకుంటా పాటలు పాడుకుంటూ కూర్చుందనమాట. సో అది రికార్డ్ చేస్తున్నాను. ఇంకా సాంగ్ ప్లే అవుతుంది అనేసి కాపీరైట్ పడుతుందని ఇంకా సాంగ్ డిలీట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది అనమాట ఆన్ ద వేలో. ఇంకా బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో మనకు ఈ స్వర్ణగిరి కనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ 2 కవర్ చేసుకుంటూ వెళ్తారు చూసుకుంటూ. ఇంకా ఇప్పుడు భువనగిరి అయితే రీచ్ అయిపోయాము. భువనగిరి గుట్ట అనమాట అది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళు ఆకలి అవుతుంది, స్నాక్స్ కావాలి అంటే ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఇస్తే తినుకుంటూ వెనకాల ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మా పాప ముందుకు కూర్చుంది. ఆమె ఇంకా వాళ్ళ డాడీతో ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తుంది అనమాట. అండ్ నౌ యాదగిరిగుట్ట
ఖమ్మాన్ని అయితే రీచ్ అయిపోతున్నాము. ఇక్కడ యాదగిరిగుట్ట రీచ్ అయినాక ఒక రీల్ వైరల్ అయింది చూడండి, ఒక కొండ నరసింహస్వామి ఫేస్ లాగా కనిపిస్తుంది అనేసి. సో అది వెతుక్కుంటూ అన్ని కొండలన్నీ చూసుకుంటూ వెళ్ళాము, ఏదన్నా ఇమేజ్ అట్లా కనిపిస్తుందేమో అని. కానీ మాకు వెళ్ళే దారిలో అయితే కనిపించలేదు. అండ్ లాస్ట్కి కనిపించింది అనుకోండి. వచ్చే దారిలో మేము దూరం నుంచి డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే అయితే సేమ్ నరసింహస్వామి ఫేస్ అయితే కనిపించింది ఆ కొండల మధ్యలో. అండ్ నౌ ఇప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కనిపిస్తుంది కదా, ఇది మెట్లు ఎక్కే దారి అనమాట. ఇటు నుంచి మెట్లు ఎక్కుతారు. అండ్ మేము ఇటు సైడ్ గౌడ్స్ భవన్లో ఎవ్రీ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా గౌడ్స్ భవన్లో ముందు రోజే చెప్పి పెడతామన్నమాట. కాల్ చేసి ఇలా వస్తున్నామంటే తను ఒక రూమ్ బుక్ చేసి అలా పెడతాడనమాట. సో ఇప్పుడు మనము గౌడ్స్ భవన్లోకి అయితే వెళ్ళబోతున్నాము. సో టైం వచ్చేసి 6:30 7 అలా అవుతుంది మేము ఇక్కడ రీచ్ అయ్యే వరకు. అండ్ ఇంక ఇక్కడ దిగిపోయిన తర్వాత మా లగేజ్ అంతా తీసి ఇంకా బయట పెడుతున్నాడు మా ఆయన. ఇంకా లగేజ్ అంతా అలా తీసి పెడుతుంటే ఇంకా మా పిల్లలు చూడండి వెళ్ళిపోయి ఇంకా నేను తీసుకెళ్తాను రూమ్ వరకు అనేసి ఇంకా మా పిల్లలే మొత్తం లగేజ్ అంతా మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా, మా చిన్నది కూడా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బ్యాగ్. ఎక్కువ బరువు ఏం లేవు కానీ ఇంకా వాళ్ళ బ్యాగ్స్ వాళ్ళు అట్లా మూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మాకు ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో అయితే రూమ్ అయితే దొరికింది. ఇంకా వాళ్ళు ముందే చూసి వచ్చారనమాట వాళ్ళ డాడీతోను రూమ్ ఎక్కడుందో అని. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. చూసారా, ఇప్పుడు 7 అవుతుంది. కరెక్ట్ మేము ఇక్కడ రీచ్ అయ్యే వరకు 7 అయింది టైం. సో ఇంకా మేము చూపెడతాం నీకు రూమ్ అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళి ఫస్టే వెళ్ళి ఇంకా నాకు చెప్తున్నారనమాట. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాకు ఇలా రూమ్ అయితే దొరికింది. ఇది నాన్ ఏసీ రూమ్ అనమాట. ఇంకా 1 డే పర్పస్ 1 నైట్ స్టే కాబట్టి ఇంకా ఓకే బాగుండే. సో ఇదే అనమాట మాకు ఇచ్చిన రూమ్ అయితే. 1 బెడ్రూమ్ హాల్ అనమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయాము. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేస్తున్నాము. ఇక్కడ ఏం తెచ్చానంటే చపాతీస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ బీరకాయ కర్రీ ఉండే. ఈ బనానాస్ ఏమో దాన్ని మంకీస్కి వేద్దామనేసి బనానాస్ అయితే ఇంట్లో ఉండే తెచ్చిందనమాట. సో ఇంకా ఈ చీకట్లో మంకీస్ కనబడలే కాబట్టి అవి అట్లనే పెట్టింది. ఇంకా మార్నింగ్ ఎట్లాగో దర్శనానికి వెళ్తాం కదా, ఆ టైంలో మంకీస్ కనిపిస్తాయి అప్పుడు వేద్దామంటే సరే అని ఊరుకుంది. ఇంకా వాళ్ళ డాడీతో అట్లా టైంపాస్ చేస్తూ ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొంతసేపు ఆడుకుందామంటే ఇంకా వాళ్ళు బయట ఇంకా రూమ్స్ దగ్గర అట్లా ఆడుకుంటున్నారనమాట. అంటే ఇంక 8 అయిందనమాట. ఇంకా ఏం పడుకుంటారు వాళ్ళు, ఆల్రెడీ ఈవినింగ్ పడుకుంటారు అనమాట పిల్లలు. సో అలా వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టుకుంటూ ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుకుంటా. ఇంకా మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం వెళ్ళిపోవాలి అనేసి ఇంకా మేము 4కి అయితే లేచి నేనైతే రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే లేపాను 5 o'clock వరకు. 5 o'clock వరకు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకొంతసేపు కూర్చొని వాళ్ళు రెడీ అయిన తర్వాత ఇంకా 5:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి. 5:30 4:45 అవుతుంది ఇంకా మేమందరం రెడీ అయ్యి పిల్లలకు రెడీ చేసే వరకు.
సో ఇంకా ఇక్కడ మేము ఉండే దగ్గర అనమాట ఇట్లా నరసింహస్వామి ఫోటో ఉంది అనమాట. ఇంకా ఇక్కడ దండం పెట్టేసుకొని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఈ గౌడ్స్ భవన్ నుంచి ఇంకా టెంపుల్ అట్లా కనిపిస్తుంది అనమాట వ్యూ. సో అక్కడ ఒకసారి అలా ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత ఇంకా మా కారు అక్కడ పార్క్ చేసి ఉంది. అది తెచ్చే వరకు అయితే ఇంకా వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 5 minutesలో ఇంకా మనం రీచ్ అయిపోతున్నాము. ఇదన్నమాట దారి, ఘాట్ రోడ్ ఫర్ యాదగిరిగుట్ట టెంపుల్ అనమాట. ఇప్పుడు రోడ్స్ అవన్నీ అయితే చాలా మంచిగా చేశారనమాట. సో ఇలా అయితే రీచ్ అయిపోయాము యాదగిరిగుట్ట టెంపుల్కి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇంకా 6:30 వరకు అర్చననే అవుతుంది. సో దర్శనంకి ఇంకా అలౌ చేయరు అనేసి 7:30కి అట్లా దర్శనంకి అలౌ చేస్తారంట. సో ఇంకా మేము ఇక్కడ రీచ్ అయిపోయాం కాబట్టి 6 వరకే రీచ్ అయిపోయాము పైన కొండపైకి. ఇంకా రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళేసి ఫొటోస్ వీడియోస్ అయితే దిగడానికి అయితే చాలా టైం దొరికిందనమాట. ఎర్లీ మార్నింగ్ వ్యూ మొత్తం మీకు చూపెడుతున్నాను. చాలా కూల్ ఉండే అనమాట ఆ రోజు అయితే. క్లైమేట్ 6 అవుతుంది అంతే, 6:15 అంతే ఇంకా ఆ టైంకి అనమాట ఇవి. సో ఇంకా మా పిల్లలు వాళ్ళ నానితో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను అయితే ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే పిల్లలకి ఇంక అప్పటికే ఆకలి స్టార్ట్ అయింది. బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం లేవన్నమాట. కింద క్యాంటీన్లో అయితే బిస్కెట్స్ అవన్నీ అయితే అవైలబుల్గా లేవు. సో ప్రసాదం దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఏమైనా దొరుకుతుందని చూడడానికి వెళ్తే ఇంకా అక్కడ కూడా ఓన్లీ లడ్డు ఏదో ఉందంట అంతే, పులిహోర అవన్నీ అయితే లేదంట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇంకా ఇక్కడ గోపురానికి ఇలా డెకరేట్ అయితే చేస్తున్నారు. ఆ రోజు ఆస్పిషియస్ డే ఉండేనేమో, లేకపోతే ఏకాదశి ఉండే కదా 1 day బిఫోర్. సో దానికోసం అని ఇలా సెట్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఇక్కడ అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని దిగేసిన తర్వాత ఇంకా అప్పటికి టైం అవుతుంది, 6:45 అలా అవుతుంది. సో టికెట్స్ అక్కడ ఇస్తున్నారు, దర్శనం టికెట్స్ అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫోన్స్ అయితే అక్కడ లాకర్లో పెట్టేసి ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. రిటర్న్ అయిపోయాము. 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కదా, అంత రష్ ఏం లేకుండే. సో తొందర దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చి టెంకాయ కొడుతున్నాడు మా ఆయన. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇక్కడ పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో అక్కడ పులిహోర లడ్డు అయితే తీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మా ఆయన నా ఫొటోస్ దించావా ఇంకా అనేసి ఇంకా నాతోనైతే ఫొటోస్ దింపించుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ప్రసాదం కౌంటర్ అనమాట ఇది. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత కింద శివాలయం ఉంటుంది. సో శివాలయంకి వెళ్దాం అనేసి ఇంకా నేను పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా ముందర కోతులు అయితే ఉన్నాయంట. సో ఇంకా వాళ్ళు కింది వరకు వెళ్ళలేదు, భయపడుతున్నారు. సో ఇంకా నేను వెళ్ళి మెల్లగా తీసుకొని వెళ్తే ఇంకా వాళ్ళు చూపెడుతున్నారనమాట. కోతులు అన్నీ లైన్గా ఇట్లా కూర్చొని ఉన్నాయి గుడి దగ్గర. సో ఇంకా దాన్ని బనానాస్ అని అడుగుతుంది. అప్పటికి ఆ బనానాస్ కార్లోనే పెట్టేసి వచ్చాం. సో ఇంకేం లేకుండే అనమాట. అయినా కానీ పైన అట్లా ఫీడ్ చేస్తే ఇంకా అన్ని కోతులు వస్తాయని ఇంకా వాళ్ళు కూడా అంటున్నారు. సో ఎవరు అక్కడ ఫీడ్ చేయట్లేదు మంకీస్కి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లా లైన్గా కూర్చొని ఉన్నాయి అన్నమాట కోతులన్నీ. అటు వెనకాలే శివాలయం టెంపుల్ అనమాట. సో ఇంకా మెల్లగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇది శివాలయం టెంపుల్. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వైబ్స్ ఎంత బాగుంటుంది కదా, చాలా ప్లీజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఆ మార్నింగ్ వైబ్సే వేరే ఉంటుంది అనమాట, టెంపుల్ అండ్ మార్నింగ్ వైబ్స్. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి మీరు వెళ్ళి దండం పెట్టుకోండి, నేను వస్తాను వెనకాలనే అని అంటే ఇంకా వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళే వెళ్ళిపోయి ఇంకా ఎక్కడ టెంపుల్ ఉందో ఎక్కడ గుడిలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకుంటున్నారు. ఇంకా స్టార్టింగ్లోనే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. సో అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇంకా పక్కన
నాగదేవతలు నవగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చి దండం పెట్టుకోండి అంటే ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నారు. చెప్పిన మాట అయితే వింటారు, కానీ అప్పుడప్పుడే దమ్ చేస్తుంటారు అనమాట మమ్మల్ని. ఇట్లాంటి టెంపుల్స్కి అట్లా వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఇంకా ఏం అల్లరి చేయరు, చెప్పినట్టే వింటారు. చాలా ఓపిక అనమాట. వేరే వాళ్ళు అయితే ఇంకా మాట వినకుండా అది కావాలి ఇది కావాలి అంటారు, కానీ ఇంకా మా పిల్లలు అయితే అట్లాంటిది అయితే ఏం లేదు, చెప్పిన మాట అయితే వింటారు. మా దర్శిక చూసినారా, నంది తోక పట్టుకొని ఆడుతుంది. ఇంకా మొత్తం వీడియో రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేసే టైంకి ఇంకా ఆమె జరిగిపోయింది పక్కకి. అండ్ ఇక్కడ గణపతి విగ్రహం కూడా ఉంది అనమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ శివాలయం టెంపుల్ ఏంటంటే అన్ని విగ్రహాలు ఒకే దగ్గర ఇట్లా ఉన్నాయన్నమాట. ముందర చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి, దాని తర్వాత నవగ్రహాలు, అండ్ దాని తర్వాత ఇక్కడ విఘ్నేశ్వర స్వామిది ఉంది. ఇంకా మా పిల్లలు ఇక్కడ అయితే దండం పెట్టుకుంటున్నారు. మా చిన్నదాన్ని చూస్తున్నారు కదా, చాలా దైవభక్తి అన్నమాట. సో ఇక్కడ కూర్చొని వాళ్ళ ఫొటోస్ అయితే దిగినారు. ఇంకా వాళ్ళ అక్కలు ఎట్లా చేస్తే ఆమె అట్లా చేస్తుంది అనమాట. వాళ్ళు ఎటు చూస్తే ఆమె అటు చూస్తుంది. సో అట్లా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పార్వతీ అమ్మవారు ఉన్నారు. సో అక్కడ కూడా దండం పెట్టుకొని ఇంకా శివాలయంకి అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ కొంతసేపు ఉండి దండం పెట్టుకొని ఇంకా ప్రసాదం ప్యాకెట్స్ తెచ్చాం కదా, ఇంకా అక్కడే కొంచెం ప్రసాదంలు అలా ఇచ్చి పంచుకొని తినేసాము. తినేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి మా పిల్లల ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి, దేవుడి విగ్రహాలవి, పిల్లల బొమ్మలు అనేసి, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అనమాట. సో అన్ని స్టాల్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఫుల్ తొందర వెళ్ళి పరిగెత్తి ఇంకా ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నాయా అని చూడడానికి అయితే వెళ్ళిపోయారు. కొంచెం సేపటి వరకు ముగ్గురు ఎక్కడున్నారో అర్థం కాలేదు మాకైతే. ఒక్కొక్కరు ఒక్కో షాప్ దగ్గర నిల్చొని ఉన్నారు. సో ఇక్కడ ఈమె ఉందా దివ్యాంక, ఇంకా ఒక దగ్గర చూస్తే ఇక్కడ మా దన్ను చిన్నది ఉన్నది, ఆమె బొమ్మలు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళ సెలెక్షన్కి ఎంత టైం పట్టిందో తెలుసా. ఇంకా అన్ని బొమ్మలు ఉన్న బొమ్మలే, ఇంకా మరి కొత్త బొమ్మలు ఏం లేవు, ఆల్రెడీ వాళ్ళు దగ్గర ఉన్న బొమ్మలే అన్నమాట. సో ఇంకా ఆ బొమ్మల షాపింగ్ అయితే అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఇంకా మీకు చూపెడుతున్నారు ఏ బొమ్మలు కొన్నారా అనేసి. ఇంకా మా దన్ను పాప అయితే ఈ మ్యాజికల్ స్లేట్ అయితే కొనేసింది. ఇంకా వీళ్ళైతే ఇంకా చూపెడుతున్నారు వాళ్ళు బొమ్మలు అన్నమాట. ఇది వాళ్ళు కొన్న బొమ్మలు. సో ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అన్నమాట. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా వీళ్ళకైతే బొమ్మలు కంపల్సరీగా కొనియాలి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. అప్పుడు పాత టెంపుల్ ఉండే అప్పుడైతే ఇది గుండం ప్లేస్, అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుండే అన్నమాట. సో ఇప్పుడు ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత టెంకాయ కొట్టేసి ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ ఒక దగ్గర కూర్చున్నాం అన్నమాట. ఇంకా దన్ను పాప ఇంకా వాళ్ళ డాడీది ఇంకా దర్శనం కాలేదని మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చే వరకు వీళ్ళు ఇంకా వీళ్ళ బొమ్మలని ఇట్లా ఆడతాము అట్లా ఆడతాము అని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు. ఇంకా అంతలోపే వాళ్ళ దర్శనం అయిపోయింది అనేసి వస్తున్నారంటే ఇంకా నేను అట్లా రికార్డ్ చేస్తూ ఉన్నానన్నమాట. చూసారు కదా ఈ టెంపుల్ మీద అన్నీ ఇంకా మొత్తం ఆరెంజ్ ఉంది. ఇంకా అవన్నీ షెడ్తో కవర్ చేసి అవి ఉండేసరికి ఇంకా అట్లా షాడో కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా వచ్చిన పని అయితే అయిపోయింది, దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అన్నీ తిరిగేసిన తర్వాత ఇంకా మేము కార్ పార్క్ చేసిన స్పేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వచ్చేటప్పటికైతే ఇంకా అసలు అంత రష్ లేకుండే, ఇక్కడ వరకు పార్కింగ్ అయితే లేదు.
సో ఇంకా మేము దర్శనం అయిపోయి వెళ్ళిపోయే వరకు ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది పార్కింగ్. ఇంకా మా కార్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఆకలి అవుతుందంటే ఇంకా వాళ్ళకి ప్రసాదం అయితే వాళ్ళు తినేశారు. తినేసిన తర్వాత ఇంకా పాత గుట్టకైతే ఇంకా వెళ్తున్నాం అన్నమాట. పాత గుట్ట కింద ఉంటుంది అన్నమాట. సో అక్కడ కూడా దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాము. అప్పట్లో అయితే టాంగా ఉంటుండే వెళ్ళడానికి కిందికి, కానీ ఇప్పుడు అన్ని వెహికల్స్ అయిపోయాయి. టాంగాస్ అస్సలకే లేవు ఇప్పుడు. అప్పుడు 2-3 అన్నా కనిపించనుండే, కానీ ఈసారి అయితే ఆ టాంగాస్ కూడా లేవు. ఎవరు వాళ్ళ ఓన్ వెహికల్స్లో అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా కిందికైతే దిగుతున్నాము. సో ఇదన్నమాట పాత లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట అనమాట. ఇది అంటే స్టార్టింగ్ నరసింహస్వామి ఇక్కడ ఉండే అనమాట. సో అందుకనే దీన్ని పాత గుట్ట అని అంటారు. సో ఇక్కడ వే అయితే అప్పుడు మేము చిన్నప్పుడు ఎట్లా ఉండేనో అట్లానే ఉంది. దీంట్లో అయితే ఏం చేంజెస్ చేయలేదు. అప్పుడు ఏంటంటే టాంగాస్ ఉంటుండే వెళ్ళడానికి, ఇప్పుడు అట్లా టాంగాస్ అయితే ఏం లేవు. అందరు ఎవరి వాళ్ళ వెహికల్స్లో అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంతమంది బై వాక్ కూడా వెళ్ళిపోతున్నారు గుట్టపైకి. సో ఇక్కడ నుంచి ఇంకా కార్ పార్కింగ్కి టికెట్ ఇస్తారనమాట. సో 2 వీలర్స్కి ఇంత, 3 వీలర్స్కి ఇంత, 4 వీలర్స్కి ఇంత అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పార్కింగ్ కోసం ఏమి ఇబ్బంది పడకుండా టెంపుల్ పక్కనే అన్ని పార్క్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి వెహికల్స్ పార్కింగ్కి అయితే. సో ఇక్కడ అయితే మేము 4 వీలర్ కాబట్టి 50 రూపీస్ అనమాట. ఇక్కడ పే చేసిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే నో చేంజెస్ అనమాట. మేమైతే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాము అనమాట. ఇంకా అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం చేంజెస్ అయితే జరగలేదు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా అన్ని షాప్స్ ఒకటి వచ్చాయి అంతే. అప్పుడు అన్ని షాప్స్ అన్నీ లేకుండే, ఇప్పుడు చాలా షాప్స్ అయినాయి అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ పాతగుట్టకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లెఫ్ట్ తీసుకుంటే అక్కడ పార్కింగ్ స్లాట్ ఉంటుంది. సో అక్కడ పార్కింగ్ అయితే చేసేసి ఇంకా ముందరే టెంపుల్ అనమాట. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. సో ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అనమాట. ఇంకా ఇది అనమాట టెంపుల్ ఇక్కడ ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ అంతా. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే పార్క్ చేస్తారు వెహికల్స్. అండ్ ఇక్కడ పార్క్ చేసేసి ఇంకా మేము తెచ్చుకున్న పూజ సామాన్లు అయితే తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఇలా నామాలు పెడుతున్నారనమాట, బొట్లు పెడుతున్నారు. సో ఇంకా మా ఆయన మా 3 పిల్లలకి ఆయనకైతే పెట్టేసుకున్నారు బొట్లు. ఇంక ఇక్కడ ఏంటంటే బొట్టుకి ఒక 15 రూపీస్, ఒక 10 రూపీస్ ఇవ్వమని అట్లా అడుగుతున్నారనమాట. సో మేము చెప్పాము తిరుపతిలోనే అడగరు వాళ్ళు, సేవ అని చేస్తారు, ఇలా అడగరు, మనీ అడగరు అని అంటే ఇంకా వాళ్ళు అది వేరమ్మా ఇది వేరమ్మా అనేసి ఇంకేదో ఆన్సర్ చెప్తున్నాడు ఆయన ముసలాయన. ఇంకా పెట్టమంటే కూడా పెట్టాలా వద్దా అని ఆలోచించుకుంటూ పెడుతున్నాడు. ఇస్తాంలే పెట్టండి అని అంటే అప్పుడు ఇంకా పెడుతున్నాడు. ఇంకా పెట్టిన తర్వాత అయితే వెళ్ళిపోయాము గుడిలోకి. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ కొండపైన ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడ అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఈ వ్యూ. ఇక్కడ ఏంటంటే నరసింహస్వామి పాదాల ప్రింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇలా
ఆ పాదాలతోని ఇంకా ఇక్కడ నుంచి ఒకటే స్టెప్లో యాదగిరిగుట్ట పైన కొండకి పెట్టాడనేసి అంటారనమాట అప్పట్లో. సో ఇంకా అవన్నీ చూపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇంకా మా అత్తయ్య కూడా అలా ఇలా చేసి కష్టపడి పైకి అయితే ఎక్కింది. కాళ్ళ నొప్పి ఉండి కూడా కొంచెం ఇట్లా రిలీఫ్ అవుతుంది. అట్లా టెంపుల్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా ఏం కాదు నడు, నేను కూడా నడుస్తా అనేసి ఇంకా అట్లా చెప్తుంది అనమాట. ఆమె కూడా చాలా డేస్ అయిందనమాట. కింద స్టెప్స్ దగ్గరనే కూర్చుంటుండే. ఇప్పుడు ఇంకా మాతోని వెళ్దాం పదా అనేసి అయితే వచ్చేసింది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇట్లా ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా పక్కన అటు కోనేరు ఉందన్నమాట. అంటే మా తెలంగాణ భాషలో గుండం అంటాము. సో ఆ గుండంలో ఆడుకుంటాం అనేసి మా పిల్లలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా నేను మా అత్తయ్య అయితే దర్శనం చేసుకొని అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇది అప్పుడు ఎంత పెద్ద ఉంటుండే మేము చిన్నగా ఉన్నప్పుడు గుండం అనేది. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కట్టేసిన తర్వాత చాలా కొంచెమే ఉన్నాయి వాటర్ అక్కడ. సో ఇంకా మా పిల్లలు అట్లా నీళ్ళలో వాటర్లో అట్లా కాలు పెట్టి అయితే ఆడుకుంటున్నారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి తన పక్కన కూర్చొని నేను కూడా కొంతసేపు అక్కడే కూర్చున్నాం అన్నమాట. మంచిగా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా నాతో పాటు ఇంకా మా అత్తయ్య కూడా దిగి కొంతసేపు అట్లా కూర్చున్నాము రిలాక్స్ అవ్వడానికి కోసం. అండ్ ఇలా కొంతసేపు ఇలా నీళ్ళలో ఆడుకున్న తర్వాత ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాము. ఇంకా కిందికి వెళ్ళే దారిలో అందరు ఇలా స్టోన్స్ పెట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడుతున్నారు కాబట్టి ఇంకా మా పిల్లలు కూడా మేము కూడా పెడతాం అనేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా స్టోన్స్ పెడుతున్నారు. సో ఇంకా అదనమాట. ఇట్లా స్టోన్స్ అన్నీ ఇట్లా బిల్డ్ చేస్తే ఇల్లు కట్టుకుంటాం అనే నమ్మకం అన్నమాట. సో ఎంతమంది అలా పెట్టారు చూడు, ఇల్లు కట్టుకోవాలని ఎంతమందికి ఉందో. సో అలా మా పిల్లలు వాటిని చూసి మేము కూడా పెడతాం అనేసి మేము కూడా కట్టుకుంటాం ఇల్లు అనేసి ఇంకా వాళ్ళే వెళ్ళి ఆ స్టోన్స్ అట్లా పెట్టినారు. ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా కిందికి వెళ్ళే దారిలో ఇంకో అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ చెట్టు కింద. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని కిందికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మంకీస్ అయితే కనిపించాయి. ఇంకా మేము తెచ్చిన బనానాస్ దన్నుతోనైతే ఇప్పించేసాము మంకీస్కి. సో అలా దన్ను టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది, బనానాస్ తినిపించడం మంకీస్కి. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసిన తర్వాత ఇంకా మా కుకింగ్ సామాన్లు అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంటి నుంచి. ఇంకా వంట కార్యక్రమం స్టార్ట్ చేసేసాము. రూమ్స్లో వండుకొనియారు కాబట్టి ఇంకా మేము రూమ్ బయట ఇలా ఉందన్నమాట, ఒక షెడ్ కింద వంట అయితే చేసుకున్నాము. సో బగారన్నం అండ్ చికెన్ అనమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది నాన్ వెజ్ వండుకుంటారు యాదగిరిగుట్టలో. మేము ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆ నరసింహస్వామికి మొక్కి ఆ కోడిని అయితే కోస్తామన్నమాట. ఆ కోడిని కోసిన కోడినే ఇలా వండేస్తామన్నమాట లంచ్లోకి. సో ఇంకా మేము మొక్కిన ఆ కోడిని అయితే ఇలా వండేసాను. చూసారా మా చికెన్ కర్రీ.
చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా మా పిల్లలు తెచ్చుకున్న బొమ్మలు ఓపెన్ చేసేసినారు, ఆడుకుంటున్నారు కూడా. మా పని అంతా అయ్యే వరకు ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత నేను ఇట్లా వీడియో తీస్తుంటే మా చిన్నది ఫస్ట్ పెట్టు పెట్టు అని అంటుంది. సో ఇంకా వాళ్ళు అది మున్ముర ప్యాకెట్ అయితే కొన్నారు, తినుకుంటా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా తినేసిన తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత 4:30కి అలా ఇంకా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. సో ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తుంటాము యాదగిరిగుట్టకి. కార్తీక మాసం అయినా కానీ, సమ్మర్ హాలిడేస్ టైంలో అయినా కానీ వస్తూనే ఉంటాం అన్నమాట యాదగిరిగుట్టకి. సో అంటిల్ నెక్స్ట్ టైం దేవుడు మమ్మల్ని మంచిగా చూడాలని మొక్కేసి అయితే ఇంకా మేము రిటర్న్ ప్రయాణం అయితే అయిపోతున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత స్నానం అయితే చేసేసి దీపాలు వెలిగించి ఇంకా ప్రసాదం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్, యాదగిరిగుట్ట వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ D3 ముచ్చట్లు.